ఇదెప్పుడైనా గమనించారా? ఒక పెద్ద ఏనుగును ఒక చిన్న తాడుతో కట్టేస్తారు. ఆ ఏనుగు తలుచుకుంటే ఆ తాడును ఒక్క సెకనులో తెంపేయగలదు. కానీ అది ఆ ప్రయత్నం చేయదు. ఎందుకో తెలుసా? అది చిన్నగా ఉన్నప్పుడే ఆ తాడుతో దానిని కట్టేసినప్పుడు అది చాలా ప్రయత్నిస్తుంది ఆ తాడును తెంచుకోవడానికి. కానీ అప్పుడు దానికున్న బలం సరిపోక తెంచుకోలేకపోతుంది. పైగా నేను దీన్ని తెంపలేను అని ఆ రోజే ఫిక్స్ అయిపోతుంది. అంతే. ఇప్పుడు రోజులు మారి ఆ ఏనుగు పెద్దదై అది ఇంత బలంగా ఉన్న ఆ పాత ఆలోచనే దాన్ని ఇంకా కట్టేసి ఉంచుతోంది. ఆలోచిస్తే మన నిజ జీవితంలో కూడా అంతే. నేను చదవలేను, నాకు ఈ సబ్జెక్ట్ రాదు, లేక నేను ఈ పని చేయలేను, నేను ఈ బిజినెస్ చేయలేను, ఇలా చిన్నప్పుడు ఎవరో అన్న మాటల్ని విని, లేదా ఆ పని ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఏదో ఒక వైఫల్యం, ఫెయిల్యూర్ రాగానే మనం చేయలేము అని మనకు మనమే అనుకొని ఇంకా ఆ మాటని నమ్ముతూ ఇంకోసారి ప్రయత్నించకుండానే ఆ ఏనుగులాగే మనను మనం బంధించుకుంటున్నాం. మన శక్తిని మనం మర్చిపోతున్నాం. మన బలహీనత ఇంకెక్కడో లేదు, మన ఆలోచనలో ఉంది. కాబట్టి ఇప్పుడు సమయం వచ్చింది. ఆ పాత తాడును తెంపి మన మీద మనకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచమంతా మన వైపు చూసి దాసోహం అంటుంది అని నిరూపించే సమయం వచ్చింది. చేయాలనుకున్న పనిని త్రికరణ శుద్ధితో, అంటే మన మనస్సుతో, మాటలతో, పనులతో ఈరోజే ప్రారంభించాలి. ఫలితం పైన దృష్టి ఉంచే కన్నా ఆ పయనం మీద, అంటే ప్రాసెస్ పైన దృష్టి ఉంచి మనను మనం నమ్మి మన గుండె బలం కన్నా ఏదీ పెద్దది కాదు అని నిరూపించి విజయాన్ని పొందుదాం. జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదిద్దాం. ధర్మో రక్షతి రక్షితః, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.